మీరు చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెండు రోజుల శ్రీలంక పర్యటనలో భారత ఉపరాష్ట్రపతి, శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రితో సిపి రాధాకృష్ణన్ భేటీ. మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్న టీఎంసీని శిక్షించండి, మోదీ పిలుపు. పదిహేనేళ్ల టీఎంసీ పాలన తర్వాత పశ్చిమ బెంగాల్లో మార్పు అవసరం. నానూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సంస్కృతంపై ప్రజల దృక్పథంతో మార్పు రావడం సంతోషకరమన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. పుస్తకాలతో కాకుండా సంభాషణ ద్వారా భాష సులువుగా వస్తుందని వ్యాఖ్య. విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. సీతారామ ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా పనులు చేయకుండా వదిలేశారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఘనంగా మహాత్మా శ్రీ బసవేశ్వరుని 893వ జయంతి. ట్యాంకు బండ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. రెండేళ్లలో ప్రజాదరణ కోల్పోయిన ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు, హెచ్చరించిన మాజీ మంత్రి ధర్మాన. హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్ 0.2 దేశవ్యాప్తంగా 52 మంది అరెస్ట్. ప్రభుత్వం స్పందించి పంటల్ని కొనుగోలు చేసే రైతుల్ని ఆదుకోవాలి డిమాండ్ చేసిన రాజాం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తాలే రాజేష్. హోంబలే ఫిల్మ్ నుంచి మరో భారీ యానిమేటెడ్ చిత్రం ప్రకటన. మహావతార్ పరశురామ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల. లక్నో సూపర్ జైట్స్ పై 54 పరుగులతో గెలిచిన పంజాబ్ కింగ్స్. పంజాబ్ కి ఇది వరుసగా 5వ విజయం. రెండు రోజుల శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటరీలో శ్రీలంక అధ్యక్షుడు అనురాకుమార దిస్సానాయకతో పాటు ప్రధానమంత్రి డాక్టర్ హరిణి అమరసూర్యతో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి దిస్సానాయక్తే జరిగిన తన సమావేశంలో భారత్ శ్రీలంకలను చమురు పైప్లైన్ ద్వారా అనుసంధానించే ప్రతిపాదనతో సహా భారత పక్షం చేపట్టిన పలు కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రస్తావించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. President also referred in this context to India's investments in various sectors in Sri Lanka, especially ports, and also the discussions that are now underway on several projects in the energy sector, in the digital sector, and in the connectivity area. A lot of the focus during the conversation was on the post-Cyclone Ditwa financial assistance package that India had announced, and in fact during this visit
we will see some understandings arrived at that will enable work on some of these projects to start. As I said, both sides focused on this, on the different projects that comprise this package as Sri Lanka begins work on relief and rehabilitation initiatives post Cyclone Ditwa. The Vice President mentioned, as I said, some initiatives that are underway from the Indian side and some proposals that have already been discussed between the two countries. Notable amongst them, the project related to the energy hub in Trincomalee and the proposal to link India and Sri Lanka through an oil pipeline. And in fact, the point was made as to the value of such energy connectivity, especially at లోక్సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడి కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ కుమ్మక్కై దిగువ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిందని, అందువల్ల మహిళలకు జరగాల్సిన న్యాయం జరగలేదని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిష్ణుపూర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ వికసిత్ భారత్ కలల సహకారం, దేశాభివృద్ధికి భారత రాజకీయాల్లో మహిళలకు మరింత భాగస్వామ్యం కల్పించాలని కేంద్రం కోరుకుంటుందని అన్నారు. అయితే బెంగాల్ తల్లులు చెల్లెలను టీఎంసీ వంచిందని ఆరోపించారు. ప్రజలను నిరంతరం దోచుకోవడమే కాకుండా బెంగాల్ మహిళలకు దక్కాల్సిన హక్కులను టీఎంసీ దక్కనీయడం లేదని ఆయన తప్పుపట్టారు. बंगाल का ये चुनाव इस धरती की समृद्ध विरासत को बचाने के लिए है, बंगाल की पहचान बचाने के लिए ही है. आज बंगाल पर उसकी पहचान खोने का खतरा मंडरा रहा है. यहां पर टीएमसी जिस रास्ते पर चल रही है उसका एजेंडा बहुत खतरनाक है. टीएमसी घुसपैठियों के लिए घुसपैठियों की सरकार बनाना चाहती है. ऐसी सरकार जो सिर्फ घुसपैठियों के मजहब, घुसपैठियों की भाषा और घुसपैठियों के तौर तरीकों की रक्षा करेगी और उस घुसपैठिया सरकार उनके लिए अगर कोई दुश्मन होगा तो यहां बैठे हुए मेरे आप सभी भाई बहन एक घुसपैठियों की सरकार के दुश्मन होंगे. 15 ఏళ్ల టీఎంసీ పాలన తర్వాత పశ్చిమ బెంగాల్లో మార్పు అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నానూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ టీఎంసీ పాలనలో ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా పనిచేశారని విమర్శించారు. మమతా బెనర్జీ పాలన ప్రజల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. पश्चिमी बंगाल में इस समय कई सार्वजनिक सभाओं को संबोधित करने के बाद और कई रोड शो करने के बाद मैं इस नतीजे पर पहुंचा हूं. और मैं ही नहीं बल्कि हर प्रबुद्ध नागरिक यह मानता है कि इस बार पश्चिमी बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है. क्लियर मेजॉरिटी के साथ हमारी सरकार बनने जा रही है. पूरे पश्चिमी बंगाल में है दहशत, जुल्म और अत्याचार का एक माहौल लगातार 15 वर्षों तक रहा. लेकिन पश्चिमी बंगाल की जनता ने बराबर टीएमसी को 3-3 बार का मौका दिया. 15 वर्षों का समय, मैं समझता हूं किसी राज्य के विकास के लिए 15 वर्षों का समय यह कम नहीं होता है. देश में बहुत सारे ऐसे राज्य हैं जिन राज्यों ने केवल 5-8 वर्षों के अंदर ही अपने राज्य का विकास तेजी के साथ किया है. पहले इस पश्चिमी बंगाल का कंट्रीब्यूशन, योगदान, जो देश की अर्थव्यवस्था में जो 10% हुआ करता था, टीएमसी के आने के बाद वो घटकर 5% तक पहुंच गया है. ऐसे हालात हो गए हैं. लोग यहां भय और दहशत के माहौल में अपनी किसी तरीके से जिंदगी गुजार रहे हैं. इसलिए मैं पश्चिम बंगाल की जनता से अपील करना चाहता हूं, इस बार परिवर्तन होना चाहिए. और यहां की माताओं बहनों को भी यह विश्वास दिलाना चाहता हूं कि आप भारतीय जनता पार्टी के हाथों को मजबूत करिए. हम इस देश की, हमारे प्रधानमंत्री मोदी जी
इस देश की महिलाओं को लोकसभा और विधानसभाओं में 33% का आरक्षण देने के लिए पूरी तरह से प्रतिबद्ध हैं। आज नहीं तो कल यह होकर ही रहेगा। देखिए, नंबर ऑफ सीट्स के बारे में मैं फोरकास्ट नहीं कर सकता हूं, लेकिन इतना मैं जरूर कहना चाहता हूं कि क्लियर मेजॉरिटी हासिल होगी भारतीय जनता पार्टी को, और इस पॉसिबिलिटी को भी సంస్కృతం భారతదేశానికి ఆత్మ వంటిదని, దేశ సాంస్కృతిక నాగరికత కొనసాగింపునకు ఇది అత్యంత కీలకమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇవాళ ఢిల్లీలో సంస్కృత భారతి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. సంస్కృతాన్ని ఆధునిక సంభాషణ మాధ్యమంగా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, భారతదేశం కేవలం ఒక భౌగోళిక లేదా రాజకీయ అస్తిత్వం కాదు, ఇది ఒక సజీవ సాంప్రదాయం. ఈ దేశ ఆలోచన విధానానికి, జీవన సంస్కృతికి సంస్కృతమే మూలం. అందుకే సంస్కృతం కేవలం భాష కాదు, ఆ దేశపు ఆత్మ అని వివరించారు. संस्कृत एक भाषा है, लेकिन केवल भाषा नहीं है. भारतवर्ष में संस्कृत भारत का प्राण है, क्योंकि सबसे प्राचीन आज भी अस्तित्व में रहने वाली जो परंपरा है विचारों की, जीवन की, संस्कृति की, वो भारत है. और उसका सारा ज्ञान निधि अगर समझना है, जानना है, और समझना ही पड़ेगा और जानना ही पड़ेगा, क्योंकि उसको आगे चलाते रखना है. भारत नाम का जो अस्तित्व है वो केवल भूगोल नहीं है, वो केवल एक पॉलिटिको इकोनॉमिक इकाई नहीं है. भारत एक परंपरा है जिसके आधार पर जीवन चलते रहता है. संपूर्ण सृष्टि के उसके जड़ चेतन घटकों सहित जीवन की धारणा करने वाली परंपरा ये भारत की परंपरा है. उसकी आवश्यकता दुनिया में निरंतर रहती है, और उसकी पूर्ति करना भारतीय कहलाने वालों का काम है. अभी भी उनको भारतीय इस नाते संबोधन किया जाता है, भारतीय इस नाते उनका जीवन चल रहा है. इसका कारण है कि उनको ये कर्तव्य पूरा करना है, और इस कर्तव्य को पूरा करना है तो भारत को जानना पड़ेगा, भारत को मानना पड़ेगा, स्वयं को भारत बनाना पड़ेगा. और ये सारा अगर होना है तो भारत को समझने के लिए संस्कृत को समझना अनिवार्य है. भारत में अनेक भाषाएं हैं, भारत की हर भाषा अपनी. తెలంగాణలో విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో హైదరాబాద్ లోక్ భవన్ లో సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రగ్స్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించినట్లు ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా గవర్నర్ పలు కీలక సూచనలు చేశారని, వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందని ఆయనకు హామీ ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు కఠినమైన చర్యలు చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ఈ సమావేశం స్పష్టం చేస్తుంది. ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డ్రగ్స్ నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల్లో ఒకరు భూ బకాసురుడు, ఇంకొకరు కమిషన్లకు కింగు, మరొకరు పర్సంటేజీలు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావడానికి కేసీఆర్ 8,500 కోట్లు సీతారామ ప్రాజెక్టు కోసం పెట్టాడని, కానీ ఈ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టులో తట్టడి మట్టి కూడా ఎత్తకుండా పనులు చేయకుండా వదిలేశారంటూ హరీష్ రావు ఆరోపించారు. అందుకే ఇవాళ ప్రజలకు అర్థమైంది, ఓపిక పట్టిండ్రు, 2.5 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు. ఇవాళ ప్రజలకు అర్థమైంది ఈ ప్రభుత్వం చెయ్యదు. ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు. ఈ జిల్లాలో ఒకడు భూబకాసురుడు, ఇంకొకడు కమిషన్లకే కింగు, ఇంకొకడేమో పర్సంటేజీలు. జిల్లాల ఎవరి గురించి ఆలోచించిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టును కట్టి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారు తలపించిండ్రు.
బీఆర్ఎస్ హయాంలో 8.5 కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక పనులు జరుగుతున్నాయా? 2.5 ఏళ్ల నుంచి సీతారామ సాగర్ ప్రాజెక్టు పండబెట్టిండ్రు. దాదాపు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ ఖమ్మంలో ఎత్తైన ప్రాంతాలకు, ఖమ్మంలోని ప్రతి మండలానికి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు, స్టెబిలైజేషన్ కు ఈ జిల్లాలో 2 పంటలు పండే విధంగా సీతమ్మ సాగర్ ను కేసీఆర్ గారు రూపొందించారు. కానీ 2.5 సంవత్సరాల్లో మోటార్లు తిండ్రు, నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. కానీ తట్టడు మట్టయితే ఎత్తలే. టనల్ పనులు, సత్తుపల్లి టనల్ పనులు ముందుకు పోతలేవు. కొద్దిగా పని చేసుకుంటే ఈ జిల్లా 12వ శతాబ్దపు మహోన్నత సంఘ సంస్కర్త, విశ్వగురువు మహాత్మా శ్రీ బసవేశ్వరుని 893వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న మహాత్మా బసవేశ్వరుని విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ బసవేశ్వరుని స్ఫూర్తితోనే ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చిండ్రు, బసవేశ్వరుని ఎవరైతే ఒక ప్రాంతానికి సీమితం చేయకుండా భారతదేశ వ్యాప్తంగా వారి కోసం పాటుపడితే భారతదేశం మారుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బసవేశ్వరుడి యొక్క అనుచరులకి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారతదేశం మార్పు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు ఒక అడుగు ముందున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనసా వాచ కర్మ నేను మీతో ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, బసవేశ్వరుడి స్ఫూర్తితోనే పెట్టబోయేటటువంటి పార్టీలో 33% తక్కువ కాకుండా మహిళలకు నేను ఎన్నికలలో కానీ పార్టీ పదవులలో కానీ అవకాశాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకొని పౌర హక్కులను హరిస్తుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా మండిపడ్డారు. శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కలిసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. 80 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో వెనుక్కెళ్తున్నామని అనిపిస్తుంది. పౌరుల హక్కుల్ని హరించేటువంటి కార్యక్రమం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పనిచేయకూడదు అనేటువంటి వాతావరణం, ప్రజలకు ఏమీ తెలియనివ్వకూడదు అన్నటువంటి పాలకులు, భయభ్రాంతులు చేసి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవస్థల్ని అధికారంలో ఉన్నటువంటి వారి చేతుల్లోకి లాక్కోవటం, ఆ వ్యవస్థల్ని ఇండిపెండెంట్గా పనిచేయనివ్వకపోవటం, ఇదంతా ప్రజాస్వామ్యంలో తిరోగమనమైనటువంటి చర్య. మన రాష్ట్రంలో నేడు ఇదే నాకు కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు లేరు, వారి తనయులు మొత్తం పరిపాలన అంతటిని వారిగా ఆపాదించుకొని, ఒక కుటుంబానికి ఆపాదించుకొని, మా వ్యతిరేకులైనటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఈ రాష్ట్రంలో వారిని హింసిస్తాము, అల్లరి చేస్తాము, నోరెత్తకుండా చేస్తాము, చివరికి ప్రధాన ప్రతిపక్షంలో పనిచేస్తున్నటువంటి వారందరినీ అల్లరి చేసే కార్యక్రమం చేస్తున్నారు. చీఫ్ మినిస్టర్ కుమారులైనటువంటి లోకేష్ గారు ఆయన నేరుగానే పబ్లిక్గానే చెప్తున్నారు, రెడ్ బుక్ అనేది పెట్టుకున్నాం, ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి వారిని అందరినీ వేధిస్తాం, ఇదే మా పరిపాలన తీరు అంటున్నారు. ఇదే దేశంలో ఇంకొక 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇలాంటి పరిపాలన ఉందా? ఇలా అయితే ఏమవుతుందో తెలుసా? కింద పనిచేస్తున్నటువంటి వ్యవస్థలన్నీ దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ నగర పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ అక్టోపస్ 2.0 పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో భాగంగా 9 రాష్ట్రాల్లో 32 మంది బ్యాంక్ అధికారులతో సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. ఈ వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. వారం రోజుల పాటు 16 ప్రత్యేక పోలీసు బృందాలు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
అరెస్టైన వారిలో సైబర్ నేరగాళ్లకు సహకరించిన 32 మంది బ్యాంక్ అధికారులు, మోసపూరిత లావాదేవీల కోసం తమ ఖాతాలను వాడడానికి అనుమతించిన 15 మంది మ్యూల్ ఖాతాదారులను, నేరగాళ్లకు ఈ ఖాతాలను అందించే 5 మధ్యవర్తులున్నారు. సరైన కేవైసీ ధృవీకరణ లేకుండానే మ్యూల్ ఖాతాలు తెరుస్తూ సైబర్ నేరగాళ్లకు ప్రైవేట్ బ్యాంకులు సహకరిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని కమిషనర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. రోజు రోజుకు సైబర్ క్రైమ్ పెరుగుతుంది. సమాజంలో ఈ ఒక క్రైమ్ పోలీస్ కి అందరు కూడా పెద్ద సవాల్గా అయింది. ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి తగ్గట్టుగా మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఎవరెవరు ఈ నేరాల్ని చేస్తున్నారు వాళ్ళందరిపైన చట్టపరమైన కేసు బుక్ చేయడము, నేరస్తులు అరెస్ట్ చేయడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మనం దాదాపు 100 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతోని మనము సైబర్ క్రిమినల్స్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి మా డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, మన ఏసీపీ శివమార్తి నేతృత్వంలో దాదాపు 9 రాష్ట్రంలో 16 టీమ్స్ పంపించి 150 మంది పోలీస్ ఆఫీసర్స్ వారం తరబడి ఆ స్టేట్ లో ఉంది. ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక ఆపరేషన్ లో మన టీం మెంబర్స్ అందరూ కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. ఫిబ్రవరిలో ఈ ఒక ఆపరేషన్ ఆక్టోపస్ ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 117 మందిని అరెస్ట్ చేశాను. మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాను. దీంట్లో ఆల్మోస్ట్ 9 స్టేట్స్ లో ఉంటూ దాదాపు ఈ ఒక 52 మందిలో 32 మంది బ్యాంక్ ఆఫీసర్, దాంట్లో 10 ఇంపార్టెంట్ బ్యాంక్స్ మేనేజర్స్, కస్టమ్ రిలేషన్ మేనేజర్స్, కేవైసీ వెరిఫైయర్స్, 10 మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని, 5 మెంబర్స్ అకౌంట్ సప్లయర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంక్స్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, ఈక్విటాస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మ్యూల్ అకౌంట్ మొత్తం మనం అనలైజ్ చేసినప్పుడు బ్యాంక్ ఆఫీషియల్స్ ఒక నెగ్లిజెన్స్, ఒక ప్రమేయం చాలా అంటే చాలా కనిపించింది. ఎందుకంటే ఈ రోజు సైబర్ క్రైమ్ కావాల్సిన మెయిన్ ఆక్సిజన్ ఈ మ్యూల్ అకౌంట్స్. ఎవరెవరు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, అకౌంట్ సప్లై చేస్తారు, దానికి వాళ్ళకి హెల్ప్ చేసిన బ్యాంక్ ఆఫీషియల్స్ వల్లనే ఈ రోజు ప్రజలు చాలా. రైతు భరోసా కేంద్రాలు ఇచ్చిన తోడ్పాటుతో మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రైతు రాజులా ఉన్నారని, కానీ ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు లేక పంటలకు గిట్టుబాటు ధర లభించగా అన్నదాతలు తక్కువ ధరకే పంటల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందని రాజం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలై రాజేష్ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏడాది భారీగా వేరుశనగ దిగుబడి వచ్చిందని, కానీ కేవలం 15% పంటను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. మొక్కజొన్న పరిస్థితిని కూడా అంతే అని, కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటల్ని కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతే రాజుగా గత ప్రభుత్వంలో, అంటే మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో వెలిగాడు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు కానీ, అలానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటకు బీమా కానీ, కొనుగోలు ధరను కానీ ప్రభుత్వమే నిర్ణయించి రైతులకు ఎంతో మేలు చేసింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే పండిన పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలానే ప్రభుత్వం కూడాను కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ పెట్టకపోవడం వలన చాలామంది రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ముఖ్యంగా వేరుశెనగ, మొక్కజొన్న ఈ 2 పంటలని వేస్తే రైతుకు ఎంతో కొంత లాభం చేకూరుతుంది. అలాంటిది ఈరోజు ఆ 2 పంటలు పండించిన రైతులు కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శనగ పంటను తీసుకుంటే దాని గిట్టుబాటు ధరగా 5,875 రూపాయలు అనేది దాని యొక్క మినిమం పేగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈరోజు చూస్తే వాళ్ళకి 4,200 నుండి 4,800కే వాళ్ళు అమ్ముకోవాల్సిన వచ్చిన పరిస్థితి. వేరుశెనగ పంట 7.5 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి అయితే ప్రభుత్వం, ఇది కూడా నేను చెప్తుంది కాదు, ప్రభుత్వ గణాంకాలు కేజీఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్ తమ తదుపరి యానిమేటెడ్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. పరశురామ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 19న మహావతార్ పరశురామ అనే టైటిల్తో బీభత్సంగా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ యానిమేటెడ్ చిత్రాన్ని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా శ్రీ మహావిష్ణువు దశావతారాల ఆధారంగా రూపొందుతున్న మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో రెండవది.
గత ఏడాది విడుదలైన మహావతార నరసింహ ఈ సిరీస్లో తొలి చిత్రం. ఆ సినిమా 300 కోట్ల పైగా వసూలు సాధించి భారీ విజయం అందుకుంది. ఇప్పుడు అదే కోవలో విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడి గాథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదర్భాన్ని అంతం చేసే శక్తిగా పరశురాముడు ఎలా ఆవిర్భవించాడనే ఇతివృత్తంతో సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా కోంబలే ఫిల్మ్ అధినేత విజయ్ కిరగందూర్, క్లిమ్ ప్రొడక్షన్ కు చెందిన శిల్పా ధావన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. మన కథలే మన బలం, నేటి తరానికి నచ్చే ఫార్మట్లో మన మూలాల శక్తిని ప్రేక్షకులకు తిరిగి పరిచయడమే మా లక్ష్యమని నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపారు. విడుదలైన పోస్టర్పై సహనం ముగిసిన చోట పరశురాముడి గొడ్డలి మొదలవుతుంది అనే ట్యాగ్లైన్ సినిమాపై ఆసక్తి పెంచుతుంది. ఈ సినిమాటిక్ యానివర్స్ లో మొత్తం 7 చిత్రాలను ప్లాన్ చేసినట్లు నిర్మాతలు గతంలోనే ప్రకటించారు. ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ఇది పంజాబ్కు వరుసగా 5వ గెలుపు కాగా లక్నోకు ఇది 3వ ఓటమి. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని బదిలం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 37 బంతుల్లో 93, కూపర్ కనోలి 46 బంతుల్లో 87 విధ్వంసకర బ్యాటింగ్లో లక్నో బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరి మెరుపులతో పంజాబ్ ఈ సీజన్లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. లక్నో బౌలర్లో ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు తీశారు. 255 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. మార్కో జాన్సన్స్ 2 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ వైశాఖ్ తలో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వరుస ఓటములతో లక్నో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 2 రోజుల శ్రీలంక పర్యటనలో భారత ఉపరాష్ట్రపతి, శ్రీలంక అధ్యక్షుడు ప్రధానమంత్రితో సిపి రాధాకృష్ణన్ భేటీ. మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్న టీఎంసీని శిక్షించండి, మోదీ పిలుపు. పదిహేనేళ్ల టీఎంసీ పాలన తర్వాత పశ్చిమ బెంగాల్లో మార్పు అవసరం. నానూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సంస్కృతంపై ప్రజల దృక్పథంతో మార్పు రావడం సంతోషకరమన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. పుస్తకాలతో కాకుండా సంభాషణ ద్వారా భాష సులువుగా వస్తుందని వ్యాఖ్య. విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. సీతారామ ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా పనులు చేయకుండా వదిలేశారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఘనంగా మహాత్మా శ్రీ బసవేశ్వరుని 893వ జయంతి. ట్యాంకు బండ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. రెండేళ్లలో ప్రజాదరణ కోల్పోయిన ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు, హెచ్చరించిన మాజీ మంత్రి ధర్మాన. హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్ 0.2 దేశవ్యాప్తంగా 52 మంది అరెస్ట్. ప్రభుత్వం
స్పందించి పంటల్ని కొనుగోలు చేసే రైతుల్ని ఆదుకోవాలి డిమాండ్ చేసిన రాజాం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తాలే రాజేష్. హోంబలే ఫిల్మ్ నుంచి మరో భారీ యానిమేటెడ్ చిత్రం ప్రకటన. మహావతార్ పరశురామ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల. లక్నో సూపర్ జైట్స్ పై 54 పరుగులతో గెలిచిన పంజాబ్ కింగ్స్. పంజాబ్ కి ఇది వరుసగా 5వ విజయం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.